ఒక రాజుగారు తన భార్య పుట్టినరోజుకి ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి మంచి పరవన్నాన్ని వండుతూ ఉన్నారు. ఇంతలో ఒక గరుడు పక్షి ఒక విషపూరితమైనటువంటి పాముని తీసుకెళ్తూ ఉంది. ఆ పాము విషాన్ని కక్కింది. అప్పుడు ఆ విషం వచ్చేసి పరమాన్నంలో పడింది. ఈ వంట వండేవాడికి తెలియదు కదా, వండాడు. వడ్డించే వాళ్ళకి కూడా తెలియదు కదా, వడ్డించాడు. చాలామంది తిని చనిపోయారు. అప్పుడు యమలోకంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ శిక్ష ఎవరికి వేయాలి? గరుడు పక్షక, పాముక, వడ్డించిన వారిక, వండిన వాడిక, రాజుగారిక, రాణిగారిక అని పెద్ద సభ ఏర్పాటు చేశారు. అప్పుడు యమధర్మరాజు బాగా ఆలోచించి, ఇందులో పాము తప్పు లేదు, గద్ద తప్పు లేదు, అలాగే వడ్డించిన వారు తప్పు లేదు, వడ్డన చేసేవారు తప్పు లేదు. కాబట్టి ఈ తప్పు అనే ఖాతాని ఎవరి దాంట్లో వేయాలని బాగా ఆలోచించి, ఎవరైతే వాళ్ళ తప్పుని వీళ్ళ తప్పుని వేలు పెట్టి చూపిస్తారో, ఎవరైతే అవతల వాళ్ళని యువతల వాళ్ళని నిందలు వేయాలని చూస్తారో వాళ్ళ ఖాతాలో ఈ తప్పును వేసేయండి అని చెప్పేసి యమధర్మరాజు తీర్పు చెప్తాడంట. అందుకే అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన సలహాలు, అలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, నిందలు వేయటం, అనవసరంగా అవతల వాళ్ళ ఏడుపుకి కారణం అవ్వటం, ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. అర్థమవుతుందా?